నమస్తే. ప్రకృతికి అనుగుణంగా ఉండటం మానవ పరిణామానికి చాలా అవసరం. ఎందుకంటే చారిత్రాత్మకంగా మానవులు జీవించడానికి ప్రకృతిపై ఆధారపడ్డారు. ప్రస్తుతం స్థిరమైన అభివృద్ధికి పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవటం తప్పనిసరి. ఆధునిక కాలంలో పర్యావరణ క్షీణతను నివారించడానికి, పురోగతిని కొనసాగించడానికి ప్రకృతితో సామరస్యంగా జీవించడం అవసరం. ప్రకృతిని గౌరవించడం మరియు సంరక్షించడం భవిష్యత్తు తరాలకు వనరులను కాపాడుతుంది. ఔషధ రూపంలో ప్రకృతిలో దొరికే వనమూలిక ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందవచ్చు. చెట్లను పెంచటం, నీటి వనరులను సంరక్షించటం, పర్యావరణాన్ని కలుషితం చేయకుండా జీవించటం, ప్రకృతి తల్లిలా మనకు జీవించడానికి అవసరమైన ప్రతిదాన్ని నీరు, గాలి, ఆహారం, ఆశ్రయం అందిస్తుంది. ప్రకృతితో సమయం గడపటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించి ప్రశాంతతను, సృజనాత్మకతను పెంచుతుంది. ప్రకృతి అనేది మనకు జీవాన్ని ఇచ్చే మనుగడకు ఆధారం. సమస్త భౌతిక ప్రపంచం దాని నియమాలను గౌరవిస్తూ, దానితో సామరస్యంగా జీవించడమే ప్రకృతి యొక్క అనుగుణంగా ఉండటం యొక్క పరమార్థం. మన ఆలోచనలు, తరంగాలు ప్రకృతి మీద ప్రభావం చూపుతాయి. విపరీతమైన ఎండలు, వర్షము, ప్రకృతి విపత్తు ఇవి మానవాళి ఆలోచన మీద ఆధారపడి ఉన్నాయి కనుక, సానుకూలమైన ఆలోచనలు, సత్ప్రవర్తన, దైవ చింతన వీటితోనే ప్రకృతిచే రక్షించబడి మానవాళి మనుగడ సాగుతుంది. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.